రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఏప్రిల్ 8, 2024. వారం సోమవారం. తిథి అమావాస్య రాత్రి 11:50 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:12 వరకు. వర్జ్యం రాత్రి 8:52 నుండి 10:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన. మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. పనుల్లో ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. సోదరుల కలయిక. వృషభ రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందుకుంటారు. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. మిథున రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. వ్యక్తిగత సమస్యలు ఎదురై చికాకు పెట్టినా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయత్నాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సాయం అందుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ధనుస్సు రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ శివస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కళా రాజకీయ రంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందే సూచన. సంతానానికి ఉద్యోగ యోగం. మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు కొంతవరకు తొలగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కుంభరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందే సూచన. మీనరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.